గుర్తుపెట్టుకోండి, తెలివైన వ్యక్తులు శత్రువులతో ఈ 8 రకాలుగా ప్రవర్తిస్తారు. ఎదుటివారి జిత్తులు మారి కుట్రలను ఎదుర్కోవడం ఎలా? మీరు ఊహించని విధంగా ఒక చిన్న బలహీనమైన శత్రువు కూడా మీ జీవితాన్ని నాశనం చేయగల భయంకరమైన కుట్రను పన్నగలడు. కొన్నిసార్లు జీవితంలో మనకు ఎదురయ్యే శత్రువులు మనకంటే వేగంగా, తెలివిగా, మోసపూరితంగా ఉంటారు. ఇక వారు మనల్ని తెలివి తక్కువ వారిని చేసి మన పరిస్థితిని చూసి నవ్వుతారు. అది మనల్ని మనమే సందేహించుకునేలా చేస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, తెలివైన వారైతే వారికి ప్రమాదంగా మారాలి. వారి మెదడుతో ఆడితే మీరు హృదయంతో, ఓర్పుతో సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రతి తెలివైన శత్రువుకు ఒక బలహీనత ఉంటుంది. వారు తమను తాము అత్యున్నతమైన వారిగా భావిస్తారు. ఇక అక్కడి నుంచే వారి పతనం మొదలవుతుంది. శత్రువును అరిచి పోరాడి విరిగిపోకుండా ఎలా ఓడించాలో తెలుసుకుందాం. ఉదాహరణకు, ప్రతి బలహీనుణ్ణి ప్రమాదంగా మార్చే నియమాల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో శక్తివంతులు కాదు, తెలివైన శత్రువులను ఓడించేవారే గుర్తుండిపోతారు. అలానే ఈరోజు మీరు లోపల విరిగిపోయినట్లు భావిస్తుంటే గుర్తుపెట్టుకోండి, అతి పెద్ద యుద్ధాలను నిశ్శబ్దంగా ఉండేవారే గెలుస్తారు. కాబట్టి ఈ 8 శక్తివంతమైన విషయాలను వినండి, పాటించండి. దీని ద్వారా ఏ శత్రువు కూడా మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ ఏడిపించలేరు, అలానే నాశనం చేయలేరు కూడా. కాబట్టి ప్రారంభిద్దామా? అందులో మొదటిది, వారు రాజైతే మీరు రాజ నిర్మాతగా మారండి. మీరు ఎప్పుడైనా చరిత్రలో చాలామంది రాజ నిర్మాతలు స్వయంగా రాజులు కాదని ఆలోచించారా? రాజు ఎప్పుడూ కాలేదు, కానీ చంద్రగుప్తుణ్ణి రాజుగా మారుతాడు. శ్రీకృష్ణుడు స్వయంగా యుద్ధమనేది చేయలేదు, కానీ అర్జునుడికి విజయం అందించారు. ఎందుకంటే రాజ నిర్మాతలకు తెలుసు, ఎదుటి రాజు ఎంత తెలివైన వాడైనా సరే దిశ తప్పు అయితే నాశనమవుతారు. మరి దిశను ఎవరిస్తారు? రాజనిర్మాత. మీ శత్రువు తనకంటే మీరు తెలివైన వారని అనుకోవచ్చు. అతన్నే మాట్లాడనివ్వండి, నడవనివ్వండి. మీరు మీ ఆటను సిద్ధం చేసుకోండి. మీరు అతన్ని ఓడించకూడదు, నడిపించాలి. అతని అహంకారం నుండి అతని వ్యూహాన్ని బయటకు తీయండి. అతను ఏ ప్రణాళికను రూపొందించినా మీరు అతని ప్రణాళిక వెనుక ఇంకొక ప్రణాళికను ఉంచండి. అతను ఎక్కడైతే ప్రశ్నిస్తున్నాడో మీరు అక్కడి నుండి స్పాట్లైట్ను లాగండి. అర్థం కాలేదా? అంటే ఉదాహరణకు, మీ కార్యాలయంలో మీకంటే తెలివైన వ్యక్తి ఉన్నాడనుకోండి. ప్రతి సమావేశంలో అతను మాట్లాడతాడు, ప్రతి పనిలో అతను క్రెడిట్ తీసుకుంటాడు. కానీ మీరేం చేస్తారు? అతన్ని ప్రశంసిస్తారు, అతని పనిని ప్రోత్సహిస్తారు. మీరు ప్రతిసారి కూడా నువ్వు చాలా బాగా చేశావంటారు. కానీ ఆ సమయంలో మీరు అతని పనిని గమనిస్తారు, అతని తప్పులను గుర్తించుకుంటారు. అలానే సరైన సమయం వచ్చినప్పుడు అతని విఫలమైన ఒక పనిని మీరు బాస్ ముందు వేసి చూపిస్తారు. ఇక బాస్ అతను రాజు అని అనుకుంటాడు, కానీ అతన్ని తయారు చేసింది మీరు. అప్పుడే మీరు రాజ నిర్మాత అవుతారు. గుర్తుపెట్టుకోండి, అతను రాజైతే ఏంటి, మీరు రాజును తయారు చేసేవాడిగా మారండి. చదరంగంలో రాజు బలహీనమైనవాడు. విజయాన్ని వజీర్, ఒంటె మరియు గుర్రాలు తీసుకువస్తాయి. అలానే నిజమైన ఆటగాడు ఎప్పుడూ బోర్డుపై కనిపించడు, అతను తెర వెనకే దాక్కొని నవ్వుతాడు. ఇక రెండవది, ఇతరుల నుండి అతని గురించి తెలుసుకోండి. మీరే స్వయంగా అతనిపై పరిశోధన చేయవద్దు. తెలివైన శత్రువు యొక్క అతిపెద్ద బలం తనని తాను అమాయకుడిగా చూపించుకోవడం, అలానే ఇతరులను మూర్ఖులను చేయడం. మీరు స్వయంగా అతనిపై పరిశోధన చేస్తే అతను మీకు ఏం చూపించాలనుకుంటాడో అది చూపిస్తాడు. ఒక డేగ పైకి ఎగిరినప్పుడు అది క్రింది ప్రతి దాన్ని స్పష్టంగా చూస్తుంది. కానీ అదే డేగ స్వయంగా క్రిందకు వచ్చి భూమి నుండి చూడడం ప్రారంభిస్తే దాని దృష్టి అనేది
పూర్తిగా బలహీనపడుతుంది. ఇదే రెండిటికి ఉన్న తేడా. స్వయంగా పరిశోధన చేయడానికి, అలానే ఇతరుల నుండి తెలుసుకోవడానికి అతన్ని ముందే తెలిసిన ఇతరులు అతని వ్యూహాలు, అతని స్వభావం, అతని పాత చర్యలు అన్నీ ముందే చూసి ఉంటారు. వారి వద్ద నిజమైన ఆధారాలు ఉంటాయి, నిజమైన కథలు ఉంటాయి. స్వయంగా పరిశోధన చేయడం వల్ల మీరు మోసపోవచ్చు. కానీ ఏదో ఒకరోజు మోసాన్ని మీరు పట్టుకుంటారు. అంటే ఉదాహరణకు ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారనుకోండి. అతను చాలా అంటే చాలా మ్, మధురంగా మాట్లాడతాడు. ఎందుకంటే ఆ గ్రామంలో ఉన్న వారి ఓట్లన్నీ తనకి అవసరం కాబట్టి, లాభాలు వస్తాయి కాబట్టి. అందరితోనూ చాలా తీయగా మాట్లాడతాడు. ఎన్నో వాగ్దానాలు కూడా చేస్తాడు. అందరూ కూడా ఇతను చాలా మంచి వ్యక్తి అని నమ్ముతారు. కానీ మీరు గ్రామంలో ఇద్దరు పెద్దవాళ్లతో మాట్లాడినప్పుడు అతను ఇంతకు ముందు ఎంతమందిని భూమిని ఆక్రమించుకున్నాడో అన్నీ మీకు చెబుతారు. ఇదే నిజమైన తెలివి. సరైన వ్యక్తులను అడగడం, సరైన చోట చూడడం. శత్రువు స్వయంగా తన తప్పుల్ని ఎప్పుడూ చెప్పడు. కానీ అతను ఇంతకుముందు ఎవరితోనైతే గొడవ పడ్డాడో వారి వద్ద అతని పూర్తి స్టోరీ ఉంటుంది. మీ శత్రువును అతని తెలివితో ఓడించాలనుకుంటే అతను చూపించిన నకిలీ అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోకండి. మరెవరినైనా ముందుగానే చూసిన అద్దాన్ని పగలగొట్టండి. ఇక అందరితో అన్నీ పంచుకోవడం కాస్త తగ్గించుకోండి. ఇక మూడో విషయం, దయచేసి ఎక్కువగా తెలివైన వారిగా అస్సలు నటించకండి. సరళంగా పదునుగా కనిపించండి. ఈ ప్రపంచంలో చాలామంది మిమ్మల్ని తెలివి తక్కువ వారిగా భావిస్తారు. కొందరు తమని తాము గొప్ప గొప్ప మేధావులుగా చూసుకుంటారు. వాళ్ళు అనుకుంటారు ఈ వ్యక్తి ఏమీ చేయలేరని. అక్కడి నుంచే నీ నిజమైన వ్యూహం ప్రారంభమవుతుంది. తెలివైన వారిగా నటించే వ్యక్తి రెండు పనులు ఖచ్చితంగా చేస్తాడు. అతను ప్రదర్శనలో అలసిపోతాడు, అలానే ఇతరులను అప్రమత్తం చేస్తాడు. అయితే నిజమైన ఆటగాడు ఏం చేస్తాడు? అతను నిరాడంబరంగా కనిపిస్తాడు, కానీ అతని ఆలోచన చాలా వేగంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తి స్వయంగా నవ్వుకుంటూ ఉంటాడు. ఉదాహరణకు మీరు ఒక కార్యాలయంలో పనిచేస్తున్నారనుకోండి. ఇక అక్కడ ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా తనని తాను తెలివైన వాడిగా చూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. సమావేశాల్లో ఎక్కువ మాట్లాడతారు. ఇక అందరూ ఆకట్టుకుంటారు. కానీ నిజమైన ఫలితాలు ఇచ్చే సమయం వచ్చినప్పుడు అతను విఫలమవుతాడు. అలానే మీరు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ వింటారు. సమావేశాల్లో ఎక్కువ ప్రకాశించరు. కానీ పని సమయం వచ్చినప్పుడు శబ్దం లేకుండా అద్భుతాలు చేస్తారు. ఇది కదా నిజమైన తెలివి. కొన్నిసార్లు గెలవడానికి సింహంలా గర్జించడం అవసరం లేదు. నిశ్శబ్దంగా ఉన్న తెలివి సరిపోతుంది. ప్రపంచం అనేది మిమ్మల్ని తేలికగా అర్థం చేసుకుంటున్నంత మాత్రాన కాలం మీరు శక్తివంతులుగా మారుతున్నారు. ప్రపంచం ప్రదర్శనతో కాదు, లోతుతో కదులుతుంది. సరళంగా పదునుగా కనిపించండి. ఇదే నిజమైన విజయ మార్గం. ఇక నాలుగో విషయం, అతన్ని బలహీనుడిగా నిరూపించే బదులు మిమ్మల్ని మీరు శక్తివంతులుగా చేసుకోండి. మీరు మీ శత్రువు యొక్క వ్యూహాలను పట్టుకోవడంలో నిమగ్నమైతే మీరు స్వయంగా కొత్తగా ఏమీ సృష్టించలేరు. అతను వేగంగా ఉన్నాడు, ఇక అతను తెలివైనవాడు. సరేలే, అతను అవకాశాలను సృష్టిస్తాడు. కానీ ఇక అతను మీ స్థాయికి చేరుకుంటాడా? మిమ్మల్ని ఎంతగా అప్డేట్ చేసుకుంటున్నారు ఆలోచించండి. పరీక్షల్లో ముందు కూర్చున్న పిల్లవాడు ప్రతిసారి టాపర్ అయినప్పుడు మిగిలిన పిల్లలు అతన్ని పడగొట్టడానికి ప్రణాళికలు వేయడం ప్రారంభిస్తారా? లేదు. నిజంగా తెలివైన వారు తమ తయారీపై దృష్టి పెడతారు. తమ శ్రమనే వాళ్ళు ఆయుధంగా చేసుకుంటారు. తమని తాము ఎంత బాగా తయారు చేసుకుంటారంటే టాపర్ స్వయంగా ఈసారి నువ్వు గెలిచావంటాడు. శత్రువును ఓడించడానికి అత్యంత ప్రమాదకరమైన మార్గం అతన్ని విచ్ఛిన్నం చేయడం కాదు, బదులుగా మిమ్మల్ని మీరు
ఎంత బలంగా తయారు చేసుకోవాలంటే ఇక మిమ్మల్ని విచ్ఛిన్నం చేసే ధైర్యం అతనికి ఉండదు. శత్రువుని కించపరచడం విజయం కాదు. శత్రువు యొక్క ఆలోచన కంటే ఎత్తుకు ఎదగడమే నిజమైన విజయం. ఇక 5వ విషయం, బలహీనంగా కనిపించండి. దాని ద్వారా అతను అతి విశ్వాసంతో ఉంటాడు. మీ శత్రువు మీకంటే తెలివైనవాడైనప్పుడు అతను ఎప్పుడూ ఒక తప్పు చేస్తాడు. అతను తనని తాను తెలివైనవాడని అనుకోవడం ప్రారంభిస్తాడు. మరియు మీరు బలహీనంగా కనిపించిన వెంటనే అతను నాకు ఏమీ చేయలేడు అనుకుంటారు. ఇక అక్కడి నుంచి అతని అతిపెద్ద తప్పు ప్రారంభం. శత్రువును ఓడించడానికి ప్రతిసారి బలం అవసరం లేదు. ఒక అపార్థం అతన్ని నాశనం చేస్తుంది. ఇక ఆ అపార్థం మీ బలహీనతకు సంబంధించింది. ఉదాహరణకు ఒక గ్రామంలో ఇద్దరు వ్యాపారులు ఉన్నారు. ఒకరు ధనవంతులు, తెలివైన వాళ్ళు మరియు అహంకారి. మరొకరు నిశ్శబ్దంగా పేదవాళ్ళు, తెలివైనవాడు. ధనవంతుడు ఎప్పుడూ అతన్ని ఎగతాళి చేసేవాడు, చిన్నవాడిగా భావించేవాడు. ఒకరోజు ఇద్దరికీ ఒక భూమిని కొనుగోలు చేయాలి. ధనవంతుడు పేదవాడు వేలం వేయలేడులే అని అనుకున్నాడు. ఏం కొనుగోలు చేస్తాడులే అనుకున్నాడు. ఇక అతను ప్రతి విశ్వాసంతో ఉన్నాడు. కానీ పేద వ్యాపారి నిశ్శబ్దంగా మొత్తం గ్రామం నుండి డబ్బు అప్పుగా తీసుకొచ్చాడు. వేలంలో వచ్చాడు. ఇక అతను ఆ భూమిని కొన్నాడు. బలహీనంగా కనిపించాడు. తెలివిగా ప్రణాళిక వేశాడు. ఆ ఆటను గెలిచాడు. సింహంతో కూడా వేట చాలా ప్రమాదమే అని నువ్వు భావించినప్పుడు అది గెలుస్తుంది. అలా కాకుండా మీరు కూడా ఆ సింహంలా మారండి. కుందేలుగా ఉండండి. బలహీనంగా కనిపించండి. అలానే ఒకరోజు ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోలేని విధంగా దెబ్బ కొట్టండి. ఇక 6వ విషయం, ఎప్పుడూ కూడా తొందరపడకండి. ఎదుటి వ్యక్తి మీకంటే తెలివైనవాడు, వేగవంతమైనవాడు, అలానే వ్యూహాలు వేయడంలో నిపుణుడైనప్పుడు నేరుగా ఢీకొనే తప్పు చేయకండి. వేగంగా నడిచేవాడు తరచుగా వల వేస్తాడు. త్వరగా గెలిచేవాడు అదే వలలో చిక్కుకుంటాడు. ఒక తెలివైన వ్యక్తి ఎప్పుడూ కూడా మీరు తొందరపాటులో మిమ్మల్ని వెనక్కి నెట్టి ఒక్క అడుగు వేయాలని కోరుకుంటాడు. కాబట్టి సహనంతో ఉండండి. నిశ్శబ్దంగా ఉండండి. ప్రతి అడుగును ఆలోచించి వేయండి. త్వరగా గెలవడానికి ప్రయత్నించడం చాలామంది ఇలా చేయడంలో ఆటను కోల్పోతారు. ఎందుకంటే వాళ్ళు వేగంపై దృష్టి పెడతారు, వ్యూహంపై కాదు. ఎదుటి వ్యక్తి ప్రతి అడుగులో మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. మీ ప్రతి చర్యలను చూస్తున్నాడు. మీ ఉద్దేశాలను చదువుతున్నాడు. అదే మీరు తొందరపాటులో ఉంటే పూర్తిగా అతను మీ ఆటను ముగించేస్తాడు. జాగ్రత్త. మహాభారతంలో చదరంగంలో గొప్ప ఆటగాడు ఎవరు? శకుని. తెలివైనవాడు, దుర్మార్గుడు మరియు ప్రతి అడుగులో ఆలోచించి వేసిన ఎత్తుగడ. ద్రౌపది ఆటలో యుధిష్ఠరుడు త్వరగా గెలవాలనే త్వరలో శకుని వ్యూహంలో చిక్కుకున్నాడు. అలానే ఏం జరిగింది? అన్నీ కోల్పోయాడు. అతను కాస్త ఆగి అర్థం చేసుకుని ఆలోచించి ఉంటే బహుశా చరిత్రే మారిపోయిండేది. ఈ కథ తొందరపాటులో తీసుకున్న నిర్ణయం వివేకానికి సమాధి అవుతుందని మనకి చెబుతుంది. గుర్తుపెట్టుకోండి, నెమ్మదిగా పెరిగే చెట్టు మాత్రమే అత్యంత బలమైనది. అలానే సమయం కోసం వేచి ఉండడం. తెలిసిన వ్యక్తి తనకంటే తెలివైన శత్రువుని కూడా నాశనం చేయగలడు, ఓడించగలడు. ఇక 7వ విషయం, భయాన్ని చూపించకండి. భయం యొక్క వాతావరణాన్ని సృష్టించండి. తెలివైన శత్రువు ఎప్పుడూ మిమ్మల్ని బలహీనంగా భావిస్తాడు. అతను మీ ప్రతి భావోద్వేగాన్ని చదవడానికి ప్రయత్నిస్తారు. మీ కోపం, మీ భయం, మీ అభద్రత ఇవన్నీ అతని వ్యూహాన్ని బలోపేతం చేస్తాయి. కానీ మీరు నిశ్శబ్దంగా ఉండి ఇక అతని ప్రతి కదలికను గమనిస్తే, ఏమీ మాట్లాడకుండా మీ కళ్ళతో అతనికి నేను అన్నీ చూస్తున్నాను అని చెబితే, అప్పుడు ఒక సమయం వస్తుంది. అతను స్వయంగా తన ప్రణాళికపై సందేహించడం ప్రారంభిస్తాడు. భయం యొక్క వాతావరణం అంటే ఏంటి? ఎదుటి వ్యక్తి మీ గురించి అంతా తెలిసి ఉంటుంది. అయినా అతను మీరు ఏం చేయబోతున్నారో కూడా తెలుసుకోలేడు. అతను ఈ మనిషి ఎందుకు ఇంత నిశ్శబ్దంగా ఉన్నాడు, ఎందుకు నవ్వడం లేదు, ఎందుకు ప్రతిస్పందించడం లేదు అని అనుకుంటారు.
ఇక అక్కడి నుంచి అతని ఓటమి ప్రారంభమవుతుంది. భయం యొక్క వాతావరణం అంటే శబ్దం లేకుండా తుఫాను తీసుకురావడమే. మీ పేరు భయం అయిన రోజు శత్రువు యొక్క వ్యూహం కూడా మీ అనుమతితో నడుస్తుంది. భయాన్ని చూపించకండి, భయం యొక్క వాతావరణాన్ని సృష్టించండి. ఇక అది అతన్ని కదిలించేలా ఉండాలి. ఇక చివరిగా 8వది, బహిరంగంగా ఓటమిని అంగీకరించండి, కానీ మనసులో కాదు. ఎదుటి వ్యక్తి మీకంటే తెలివైనవాడు, జిత్తుల మారి అయినప్పుడు అతనితో నేరుగా పోరాడడం వల్ల కాకుండా అతని మనసుతో ఆడుకోవడం వల్లనే మీరు గెలుస్తారు. బహిరంగంగా ఓటమిని అంగీకరించడం అంటే మీరు బలహీనులని కాదు. మీరు మీ విజయం కోసం సమయం, ప్రణాళికలను తీసుకుంటున్నారు. మనసులో ఎప్పుడూ కూడా ఓడిపోకండి. ఎందుకంటే మనసే నిజమైన యుద్ధం జరిగే ఒక గొప్ప మైదానం. మీరు ఎదుటి వ్యక్తికి మీరు ఓడిపోయారనే నమ్మకం వచ్చినప్పుడు అప్పుడు అతను అతి విశ్వాసంతో ఉంటాడు. ఇక అక్కడి నుంచే అతని ఓటమి కథ ప్రారంభమవుతుంది. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.